వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మధ్య రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. నెల్లూరు పాలెం నుండి వింజమూరు వెళ్లే రహదారి పనులను 9 కోట్ల నిధులతో చేపడుతున్నామని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గంకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, స్థానిక రోడ్డు భవనాల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. అయ్యా మాకు కాలనీ లేదు, ప్రతి ఒక్కళ్ళు అడగటం జరుగుతుంది. అయితే మగవాళ్ళు మాత్రం అయ్యా ఈ 2 రోడ్లు కానీ చేయించకపోతే మేము చాలా నరకయాత్ర పడుతున్నాం అనే విధంగా ప్రతి ఒక్కళ్ళు అడగటం జరిగేది. ఈ రోడ్డుల గురించి మాత్రం నేను ఏమి చెప్పలేక అవస్థపడతా ఉండేవాడిని. అయితే లక్కీగా మా పాత మిత్రుడు సంజీవరాజుకు వచ్చిన ఈ వర్షం 2 అని తెలియడంతో మేము ఆయనకు ప్రతి వారంలో 2-3 సార్లు ఫోన్లు చేసి, ఏ రాజు గారు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, మమ్మల్ని ఇక్కడ తినేస్తున్నారు అనే పద్ధతిలో నేను ఆయన్ను తినేయటం జరిగేది. కనీసం మాకు మంచి టైం వచ్చింది కాబట్టి రాజుగారు గొప్ప మనసు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేయటం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అపోజిషన్ వాళ్ళు రకరకాలుగా, అంటే బహుశా వాళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు అని మాకు తెలియదు, కానీ రకరకాల వల్గరు కూతురు కూర్చుకుంటూ తిరుగుతుంటారు. అంటే వాళ్ళకి అంతకన్నా మాట్లాడేదానికి ఏమాత్రం సమస్యలు అనేవి లేవు కాబట్టి ఏదో ఒక నోటుకు వచ్చిన కూత కూసుకుంటూ తిరుగుతుంటారు. అటువంటి వాళ్ళకి రేపు మార్చిలో జరిగిన ఎలక్షన్లో ప్రజలే బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశంకి అందరూ స్వస్తి చెప్పి ఇక ఈ సమస్య, అంటే వల్గరు కూతురు కూసే సమస్య లేకుండా ఎండవుతాదని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో నేను, మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేము ముగ్గురం పోటీ చేస్తున్నాము. మీరు మంచి మనసుతోటి మా ముగ్గురిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు. కార్యక్రమం దాదాపు 6 నెలల ముందర టెండర్ అయిన వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్, ఆత్మకూరులో కానీ ఉదయగిరి కానీ ఇంపార్టెంట్ వర్క్స్. దాంట్లో ఫస్ట్ వర్క్ వచ్చి నెల్లూరు పాలెం సైట్ నుంచి మింజమూరు కనెక్టింగ్ రోడ్డు. ఈ రోడ్డు ఈరోజు మొదలుపెట్టి ఒక 1.5 monthsలో పూర్తి చేసే కార్యక్రమంగా ఫస్ట్ శంకుస్థానం ఈరోజు చేస్తున్నాము. అదేవిధంగా సంగం కలిగిది, దాని తర్వాత ఉదయగిరి టు నందవరం రోడ్డు, ఈ 3 రోడ్లు ముఖ్యంగా మార్చి లోపలే పూర్తి చేసేటట్టు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాదాపు ఇమీడియట్గా చెప్పినప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ అయిన తర్వాత, టెండర్లు అయిన తర్వాత కొంచెం ఒక 3-4 months డిలే అయింది. దాని తర్వాత మనం మాన్సూన్ తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అన్ని విధాలుగా తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేసేటట్టు ఒక 45 రోజులు కాంట్రాక్ట్ కూడా టైం ఇచ్చారు పూర్తి చేసేదానికి. ఈ ఇంపార్టెంట్ రోడ్స్ వల్ల ఈ 2 నేషనల్ హైవేస్ కూడా కనెక్షన్ అయిపోతాయి. మనం ఎక్కడెక్కడ చిన్నగా కొంచెం ఏమైనా తక్కువ పడుతుంటే వాళ్ళ బడ్జెట్లో, ఎందుకంటే కొంచెం రేట్లు కూడా పెరిగాయి కాబట్టి మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి టైం పడుతుంది కాబట్టి మనమే చనువు తీసుకొని 2 మన ఉదయగిరి రాజారెడ్డి గారు కానీ మేము కూడా కొంచెం దాంట్లో నిధులు యాడ్ చేసేసి ఆ పని పూర్తి అయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నాము. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి కొత్త ఎన్హెచ్ కూడా వస్తుంది. దానికి లింక్ రోడ్స్ కూడా ప్రపోజల్ చేసి ఎన్హెచ్కి పంపించున్నాము. 2 పోర్ట్లు కూడా కనెక్ట్ చేస్తుంది కాబట్టి అన్ని విధాలుగా లింక్ రోడ్స్ కానీ, ఈ ఏరియాకి నేషనల్ హైవే డెవలప్మెంట్ కానీ, మళ్ళీ అక్కడ పోయి సీతారాంపురం పోయి
విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ అవుతుంది కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కనెక్టివిటీకి కానీ చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు కోరింది కూడా ఏంటంటే ఈసారి మేనిఫెస్టోలో తప్పకుండా ప్రతి గ్రామానికి అన్ని విధాలుగా నిధులు వచ్చేసాయి కాబట్టి అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి ఏంటి సచివాలయం కానీ రైతు భరోసా కానీ ఇట్లాంటి బిల్డింగ్లన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫోకస్ మంది ఓన్లీ రోడ్స్ డ్రైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ మేనిఫెస్టోలో తీసుకురామని చెప్పి కోరాను. ఎన్ని అట్టే లేదండి, ఇప్పుడు దాకా బాగానే ఉండింది. పోయినసారి ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి పెద్ద తుఫాన్ కూడా వచ్చింది, దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము. ఈసారి కూడా మళ్ళీ ఒక తుఫాన్ కూడా వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా డిస్టర్బ్ అయింది, అంతేగాని ఇంకేం లేదు. ఎప్పుడు జరిగినా కానీ ఇప్పుడు చేసినా కానీ అప్పుడు చేసినా కానీ చేస్తే మాత్రం హడావిడి వంటివి, చేయకపోతే మాత్రం చేయలేదంటారు. ఆ విధంగా చేసేది ప్రతి దగ్గర ఏముందంటే ప్రయారిటీ తీసుకుని ఎక్కడ ముఖ్యమో దాని మీద నిధులు పెట్టి ఏ ప్రభుత్వం అయినా చేస్తారు అంతే.